అంజలి ఎక్కడుందరా? వెళ్ళిపోయిందిగా. మర్చిపోయాను నాన్న. ఆ అమ్మాయి లేకపోతే ఇల్లంతా ఏదోలా ఉంది. అంతగా మనతో కలిసిపోయింది. పోనీ తన్ని ఇక్కడే ఉండమందామా? ఇక్కడే ఉండటానికి తనేమన్నా మన ఇంటి అమ్మాయా? ఏమని ఉండమంటావురా? ప్లీజ్ ఇంకో ముద్ద తినండి. మీరు ఆకలితో ఉన్నారని మీ నాన్నగారు తెలిస్తే ఆయన ఫీల్ అవుతారు. నాకు ఆకలిస్తే ఆయన ఎందుకు ఫీల్ అవుతారు? అయ్యో అలా అనకండి. నిజంగా అంత మంచి తండ్రి దొరకడం మీ అదృష్టం. అవును, ఆయన మంచి తండ్రి కాబట్టి హ్యాపీగా ఉన్నాను. మీరు హ్యాపీగానే ఉన్నారు, కానీ ఆయనే. ఆయనకేమైంది? ఏమైందా? ఇంత అల్లారి ముద్దుగా పెంచుకున్న మిమ్మల్ని ఎవరికిచ్చి పెళ్లి చేయాలి, ఎలాంటి ఇంటికి పంపించాలని ఆయన ఆలోచించిన క్షణమే లేదు. ఆయన ఆలోచన మీకెలా తెలుసు? ఇందులో తెలియడానికి ఏముందండి, అంత మంచి తండ్రి అలాగే ఆలోచిస్తాడు. కార్లే రాపోయినా నేను గేట్ దగ్గరే ఉండాలి కదా బావా. వెళ్తున్నా. నన్ను మాటల్లో పెట్టి అన్నం మొత్తం తినిపించేశారు. ఇది లాస్ట్ ముద్ద. ప్లీజ్ 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 తినండి. అమ్మా, ఈ ఇల్లు ఇక్కడ మేమంతా నచ్చామా? అదేంటంకల్ అలా అడిగారు? ఈ ఇల్లు, ఇంట్లో మనుషులు బయట నుంచి చూడ్డానికి గంభీరంగా కనిపిస్తారు, కానీ ఒక్కసారి లోపలికొచ్చి చూస్తేనే ఎంత ప్రేమ ఆప్యాయత ఉన్నవాళ్ళో తెలుస్తుంది. చూడమ్మా అంజలి, మేం కూడా నువ్వు ఇక్కడ ఉన్నంతకాలం ఏదో ఒక అమ్మాయి మన ఇంట్లో ఉందిలే అనుకున్నాం. కానీ నువ్వు వెళ్ళాకే తెలిసింది మన అమ్మాయి బయటికి వెళ్ళిపోయిందని. అప్పుడే మాకు అర్థమైంది మేమే మిస్ అయ్యాము. నువ్వు వచ్చాక ఇంటికి కళొచ్చిందమ్మా. నిన్ను వదిలి ఉండలేనంతగా మాతో కలిసిపోయావు. శుక్రవారం పూట మహాలక్ష్మిలా ఈ ఇంట్లో అడుగుపెట్టి ఈ ఇంట్లో దీపం వెలిగించావమ్మా. ఆ దీపం ఎప్పటికీ అలాగే వెలుగుతూ ఉండాలి. నువ్వు మాతోనే ఉండాలి. మా అబ్బాయిని పెళ్లి చేసుకొని ఈ ఇంటి కోడలిగా ఈ ఇంట్లో దీపం పెడతావమ్మా? అంకుల్, మీరు ఇంటికి కోడలుగా రమ్మండం నిజంగా నా అదృష్టం. థ్యాంక్స్ అమ్మా. వీడి పెళ్లి తీసుకొని సెటిల్ అయిపోతారు, మధ్యలో మనం బుక్ అయిపోతాం. వీళ్ళకి పుట్టబోయే పిల్లలకి మన పేరు వద్దు, తొక్కద్దు. మ్యాటర్ తెలిసేలుగా ముందు మనమే చెప్పేద్దాం. తెలిసిపోయిందేంటి? బాబు, నువ్వు నా మీద ఒట్టేసి నాకు మాట ఇవ్వాలి. చెప్పండి సార్. మాట ఇస్తే గాని వదలను. సరేనండి. నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. మా అబ్బాయిని పెళ్లి చేసుకొని ఈ ఇంట్లో దీపం పెడతావమ్మా? సార్ అది నేను మాటిచ్చావు. మీ ఇష్టం అండి. నాకెందుకో నిన్ను మొదటిసారి చూసినప్పుడే నిన్ను అల్లుణ్ణి చేసుకోవాలని నా మనసు కల్పించింది. తరువాత నీ తెలివితేటలు, నీ నిజాయితీ, మా అమ్మాయి పట్ల నువ్వు చూపిస్తున్న శ్రద్ధ, అభిమానం ఇవన్నీ చూస్తుంటే నా కూతుర్ని నాకంటే ఎక్కువగా నువ్వే చాలా బాగా చూసుకుంటావు అనిపిస్తుంది. నీ వెనకున్న ఆస్తిపాస్తులేంటి, నీ తల్లిదండ్రులు ఎవరు, ఇవేవీ నాకు అక్కర్లేదు. నా కూతుర్ని ధైర్యంగా నీ చేతుల్లో పెట్టొచ్చని ఒక తండ్రిగా నాకు అనిపిస్తుంది. మీ ఇద్దరూ పెళ్లి చేసుకుని మా కళ్ళ ముందే ఉండాలన్న ఆశ. సరే. వెంటనే నిశ్చితార్థం జరిపిద్దాం. ముహూర్తం అదిరిపోవాలి. మార్చి 10 పిలిపించరా.